ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్తో పాటు పర్వత ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలో నిన్నటి నుంచి ఏకధాటిన వర్షం పడుతోంది. వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపట్టడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్, కాన్పూర్, గోరఖ్పూర్, ప్రయాగ్రాజ్ జిల్లాలతో పాటు లక్నోలో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బీహార్లోని పాట్నా, గయా, ముజఫరాబాద్ ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన వర్షం పడనుందని అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోనూ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద భారీగా పోటెత్తడంతో చీనాబ్ రివర్ గేట్లు ఎత్తారు అధికారులు. ప్రాజెక్ట్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అసోంను మెరుపు వరదలు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో 810 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 68 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. పలువురు గల్లంతు కాగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మెరుపు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసరాలు అందిస్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్లో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు వంతెనలు తెగిపోయాయి. తాజాగా డెహ్రాడూన్లో నడిరోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. డెహ్రాడూన్ టు పోవెంటా వెళ్లే రోడ్డు మార్గంలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ఈ గుంత పడింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ వాయుగుండం ఉత్తర దిశలుగా కదులుతోందని సూచించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భీకర గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.